ఇవాళ రోజున ఇందులో మనం ఒక ఇన్డెప్త్ కోణం అబ్జర్వ్ చేస్తే కనబడేటటువంటి ఒక సామాజిక మార్పు ఏంటంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నేను ఉద్యోగం రాత్రి పగలు అనేది తేడా తెలియకుండా 94లో పరిగెట్టడం బిగిన్ చేస్తే అసలు ఆగలేదు. ఆ పరిగెత్తేటటువంటి క్రమంలో నా కుటుంబము, నా జీవితము చాలా వరకు కోల్పోయాను. కానీ నాకు తృప్తి పడాలా ఇప్పుడు నా ఉద్యోగం నన్ను గుర్తించేటువంటి సమాజాన్ని చూసి అంటే ఎక్కడా తృప్తి లేదు. ఎందుకని? నాకు ఆ రోజునే కనుక ఒక వెసులుబాటు ఉంటే, ఇప్పుడు మా నాన్న దగ్గర ఆర్థిక స్తోమతో మా తాతల నాటి ఆస్తో ఉంటే నేను ఈ పరిగెట్టడం ఎందుకు చేస్తా? అంతే కదా. రెండోది, నేను ఈ పరిగెత్తే క్రమం వలన ఇక్కడ బాగా చేసాడు అన్నప్పుడు ఇంకొక అవకాశం వచ్చింది, ఇక్కడ బాగా చేసేటప్పుడు ఇంకొక అవకాశం వచ్చింది. ఇది నా పెర్ఫార్మెన్స్ బేసిస్ మీద వచ్చింది కానీ ఆటోమేటిక్గా వచ్చింది కాదు. ఒక పత్రిక కొత్తగా వచ్చినప్పుడు ఇంకొక పత్రిక డెవలప్ చేస్తుంది, జీతాలు ఎక్కువ ఇస్తుంది. అది ఇక్కడ జగన్ చేసింది అది. ఎవరికి? పేదలకి. ఎట్లా? వాళ్ళకి ఒక డబ్బులు ఇస్తే దాంతోనే బతికేస్తారని చెప్పడం మూర్ఖత్వం. అతను కూడా చెప్పట్లా మొక్క. ఈ డబ్బులు రావడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ దాని పేరేమంటారు, భవన నిర్మాణ కార్మికులు ఇది వరకు మన కళ్ళ ఎదురుకుండా మన చేతితోనే చూసింది. 300 రూపాయలు తీసుకున్నాయని ఇప్పుడు 700 అడుగుతున్నాయి. ఒక ఇంట్లో పని అమ్మాయి 1000 రూపాయలకి ఇంటికి పని చేసేటటువంటి అమ్మాయి ఇప్పుడు 4000 అడుగుతుంది.